హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? అబ్బా ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి హాలిడే ఇచ్చిండ్రు, వాన పడతా అంటే ఇన్స్టిట్యూట్కి హాలిడే ఇచ్చిండ్రు. సో ఇప్పటిదాకా నోట్స్ పెండింగ్ ఉంటే నోట్స్ రాసుకున్నాను. జస్ట్ చిల్ అవుదామని వీడియో రికార్డ్ చేస్తాను. ఎలా ఉన్నారు అందరూ? కామెంట్లో తెలపండి, మీ గురించి మేము తెలుసుకోవాలి కదా. ఓకే, సో ఇందాక మార్నింగ్ ఒక బుక్ చదువుతాను. ఇది చదువు విజయం బై హిప్నో కమలా గారు. దాంట్లో ఒక మెథడ్ కనపడ్డది, నెంబర్షిప్ టెక్నిక్. సో ఏంటంటే మనం ఏదైనా పెన్ను ఏదైనా కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే చదివే సబ్జెక్ట్ గుర్తుపెట్టుకున్నా కానీ అంటే ఏ విధంగా చదివితే దాన్ని ఎలా మనం విజువలైజేషన్ ఏ విధంగా ఇమాజినేషన్ చేసుకుంటే మనకు గుర్తుంటుందో దాంట్లో బాగా చెప్పారు. ఇన్ కేస్ మీకు అది ఎలా ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకోవాలంటే కన్నా నాకు సరే కామెంట్లలో డిస్క్రిప్షన్ అనే నెంబర్ ఉంటుంది, దానికి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను పర్సనల్గా ఆ టెక్నిక్ గురించి మీకు చెప్తాను. ఓకేనా? అండ్ ఏంటంటే ఓకే, జస్ట్ ఒక చాయ్ తాగుతా మాట్లాడుకుందాము. సో చాయ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ స్టవ్ పైన వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి, తెలిసింది. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. సో మనంతా ఇన్స్టెంట్ చాయ్ మసాలా చాయ్ ఇన్స్టెంట్. అబ్బా యా ఓకే, ఇంకోకే ఓకే స్టేబుల్గా ఉంది ఇప్పుడు. సో మసాలా చాయ్ ముందు వీడియోలో చూసారు కదా, మసాలా చాయ్ ఏంటి. ఓకే, జస్ట్ మనం చేసుకుంటాము. సిజర్ ఉందమ్మా, సిజర్తో కట్ చేసుకొని ఓకే, కప్పు ముఖ్యం మిగులు హాట్ వాటర్ని అలా హాట్గా గ్లాస్లో వేసేసామంటే పొగలు వస్తాయి. ఆహా స్మెల్ మాత్రం హైలైట్ ఉంటుంది. అబ్బా మీకు వీలైతే కన్నా ఇది ఒకసారి చూడండి. ఏదంటే గిర్నర్ మసాలా ఇన్స్టెంట్ చాయ్, మామూలుగా ఉండదు. అయితే మాకు ఫోన్ చేస్తాను. ఇన్స్టెంట్ చాయ్ ఒక్కసారి ఆహా అలా వేసుకొని జస్ట్ హాఫ్ కప్పు చాలబ్బా, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ మనకి టేస్ట్ కనపడదు. జస్ట్ ఒక హాఫ్ కప్ వేసుకొని జస్ట్ అలా స్టిల్ చేసి, నేను చక్కెర వాడాను కాబట్టి డైరెక్ట్ అలాగే సిప్ చేస్తాను. బట్ అయినా కానీ మనకి స్వీట్గానే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎక్కువ స్వీట్ కావాలి అంటే కన్నా, ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే చక్కెర వేసుకొని, చక్కెర కన్నా మీరు తాటి బెల్లం బెస్ట్ అబ్బా నన్ను అడిగితే. మీరు ఏదో స్వీట్ కోసం వాడేదానికన్నా ఖర్జూరం పౌడర్ అయితే బీభత్సంగా ఉంటుంది. తేనె మళ్ళా ఇది తాటి బెల్లం బెస్ట్ నీకు ఆల్టర్నేటివ్. అంటే ఎందుకంటే నీకు అంటారు కదా చక్కెర సాల్ట్ స్లో పాయిజన్స్ అనేసి. సో ఆ స్మెల్ మాత్రం హైలైట్ ఉందబ్బా. చూడు స్మెల్ మాత్రం హైలైట్ ఉంది. ఓకే, దేవుదా స్టడీ చేయలేకపోయి కూర్చొని ప్రశాంతంగా ఎందుకు ఇక్కడ. ఓకే, ఎట్లా ఉంది? ట్రంప్ గాడు మళ్ళీ దారిలోకి వచ్చినట్టున్నాడు. ఓకే, మళ్ళా లడాఖ్లో వచ్చేసి ట్రైబల్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి, రైవల్రీస్. సో వాటి కోసం మేబీ గొడవలు ఐ థింక్ నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల పాకిస్తాన్లో, సో మన చుట్టుపక్కల దేశాల్లో అయితే గొడవలు జరుగుతున్నాయి. బట్ అకార్డింగ్ టు మా అజంప్షన్, మా సారు చెప్పిన అనాలిసిస్ ప్రకారం అయితే నెక్స్ట్ ఇయర్ మేబీ 2026 or 27 ఎలక్షన్స్ ముందు మన ఇండియాలో కూడా అటువంటి ఒక థింగ్ అనేది జరగబోతుంది. ఎందుకంటే ఇన్స్టెబిలిటీ చేయడమే కదా కుక్కలకి, మన దేశాన్ని దోచుకొని అలాగే మన దేశంలో ఉంటూ మన దేశానికి ద్రోహం చేసే కొన్ని కుక్కలు ఉంటాయి చూడండి. ఆ కుక్కలకి అదే పని, మన దేశంలో ఇన్స్టెబిలిటీని చేయాలి, మతాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టాలి, అదే ఉద్దేశంతో ఉంటారు. సో దాన్ని తగ్గించాలంటే మనం ఎడ్యుకేట్ చేసుకోవాలంతే. ఎడ్యుకేట్ అనేది లేదబ్బా. ఇప్పుడు ఏంటంటే మన కల్చర్ ఏంటి, ఇప్పుడు మతము పేరు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది? ఓకే, మతం గురించి మనకి ఎందుకులే కానీ, సో నీ ధర్మం ప్రకారం నువ్వు నడుచుకోబ్బా. ఒకరి మతం కానీ ఒక వేరే కల్చర్ కానీ జస్ట్ గౌరవించు, అంతేగాని కొన్ని గొర్రెలు ఉన్నాయి ఎందుకులా గొర్రెల గురించి. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, ఎవరు మాట వినద్దు, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుంటా అంటు. నీ ధర్మాన్ని కోసం నీ దేశం మీదకి ఎవరైనా వస్తే మాత్రం వాడిని మెట్టుతో కొట్టు, అంతకుమించి చేయాల్సిన పని లేదు. ఓకే, ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. అబ్బా ఆహా,
నిద్ర వస్తానే చేసుకున్నా, ఇంక తాగేసి నిద్రమత పోద్ది, మళ్ళీ 9 వరకు నోట్స్ రాసుకునే పని ఉంటుంది. ఓకే, వీడియో చూస్తే కామెంట్లు సబ్స్క్రైబర్లు 5 మంది ఉన్నారబ్బా. సబ్స్క్రైబర్లు తక్కువ మంది ఉన్నారు. సబ్స్క్రైబర్లు పెరగాలంటే మీరు చూసిన కామెంట్ నవ్వుకొని కొంచెంసేపు జస్ట్ అలా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఆల్ నోటిఫికేషన్ నొక్కితే జస్ట్ అలా క్యాజువల్గా మాట్లాడుకుందా. కామెంట్లో చెప్తున్నాను, అందరూ చెప్తారు కదా ఈ వీడియోకి టార్గెట్లు ఎన్ని లైక్లు అనేసి. ఈ వీడియోకి టార్గెట్లు 5 లైక్లు కొట్టండి చాలు, నెక్స్ట్ వీడియో చేస్తా. ఓకే, సో మనకు లైక్లు అయినా లేదు. ఏంటంటే నాకు ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ రూమ్లో ఒకనే ఉంటాను. సో లోన్లీనెస్గా ఉండేదానికన్నా జస్ట్ ఇలా ఆన్లైన్లో ఇలా వీడియో చేస్తే ఎవరో పరిచయం అవుతారు కదా, వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు టైం. ఓకే, సో బాగుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏదో నేను ఏం వంట చేస్తాను, ఏం వంట చేస్తాను. నేను రేపు ఇంటికి వెళ్ళాలి. నెక్స్ట్ మా ఊరికాడ వీడియో చేస్తా. రేపు ఇంటికి బయలుదేరుతున్నాను కదా, రేపు మా అమ్మ చేతి వంట చేస్తున్నా, ఆడ వీడియోస్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ, బాబాయ్. దిస్ డబుల్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్, ఆల్ ఆఫ్ us say జై హింద్, బాయ్. సబ్స్క్రైబ్ కొట్టు బ్రో, సబ్స్క్రైబ్ కొట్టు బ్రో, కొట్టు ఎంజాయ్ పట్టు.